హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. నిన్న క్లాస్లో మనం బైనరీ ఆపరేషన్, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూసాం. బైనరీ ఆపరేషన్ అంటే సపోజ్ G ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఒక ఫంక్షన్ డిఫైన్ ఫ్రమ్ G క్రాస్ G టు Gని బైనరీ ఆపరేషన్ అంటారు. అంటే Gలోని 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆపరేట్ చేస్తే Gలోని అదే ఏదన్నా ఒక ఎలిమెంట్కి మ్యాప్ అవ్వాలి, అది ఫంక్షన్ అవ్వాలి, అప్పుడు దాన్ని బైనరీ ఆపరేషన్ అంటాం. సో 2 ఎలిమెంట్స్ ఆర్ మ్యాపింగ్ టు 1 ఎలిమెంట్ ఆఫ్ ద సేమ్ సెట్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా చూసాను నేను. ఆ బైనరీ ఆపరేషన్, ఆ సెట్ రెండు ఒక బ్రాకెట్లో కలిపి రాస్తే దాన్ని ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇక్కడ నిన్న ఒక చిన్న ఫంక్షన్ అంటే ఏం చెప్పానంటే, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద డొమైన్కి అట్లీస్ట్ 1 ఇమేజ్ ఉండాలని చెప్పాను. అట్లీస్ట్ కాదు, ఓన్లీ 1 ఇమేజ్ ఉండాలి. సపోజ్ ఫంక్షన్ అవ్వాలంటే ఇది డొమైన్, ఇది కోడొమైన్, ఇది ఫంక్షన్ అవ్వాలంటే ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఎన్నైనా ఉండనివ్వండి. ఈ 4 ఎలిమెంట్స్కి ఫస్ట్ ఎలిమెంట్కి ఓన్లీ 1 ఇమేజ్ ఉండాలి, సెకండ్ ఎలిమెంట్కి కూడా ఓన్లీ 1 ఇమేజ్ ఉండాలి. సో ఇట్లా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్కి ఓన్లీ 1 ఇమేజ్ ఉండాలి, దాన్ని ఫంక్షన్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ డొమైన్లో ఏ ఎలిమెంట్ ఖాళీగా ఉండదు, డెఫినెట్లీ మ్యాప్ అయి ఉండాలి. ఒక ఎలిమెంట్కి, ఒకటే ఎలిమెంట్కి మ్యాప్ అయి ఉండాలి, దాన్ని ఫంక్షన్ అంటే. నిన్న ఫ్లోలో అట్లీస్ట్ అని వచ్చింది చెప్పేటప్పుడు, అట్లీస్ట్ కాదు, ఓన్లీ 1 ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్కి 1 ప్రీ ఇమేజ్ ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ 1, 2, 3 ఎలిమెంట్స్ అనుకోండి, 1, 2, 3 కూడా ఇమేజ్ సేమ్ ఉండొచ్చు. ఓకే, కానీ 1 ఎలిమెంట్ 2 ఇమేజెస్ ఉండొద్దు 1 ఎలిమెంట్కి, అది ఫంక్షన్ అవ్వదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు బైనరీ ఆపరేషన్ అంటే అర్థమైంది, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే అర్థమైంది. నెక్స్ట్ మన మెయిన్ గ్రూప్ డెఫినేషన్కి వద్దాం ఈరోజు క్లాస్లో. ఈ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. ఎస్, గ్రూప్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది మనకి ఎంత బాగా అర్థమైతే గ్రూప్ థియరీ అంత బాగా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ G ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అనుకోండి. లెట్ G be a నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు G కొన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే అండ్ ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి. అండ్ బైనరీ ఆపరేషన్ని ఇక్కడ మనం చెప్పలేదు, కానీ బైనరీ ఆపరేషన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం? ఇక్కడ మనం ప్లస్ ఒక బైనరీ ఆపరేషన్, మైనస్ ఒక ఆపరేషన్, ప్లస్ బైనరీ ఆపరేషన్, డాట్ బైనరీ ఆపరేషన్. సో ఇన్ జనరల్గా బైనరీ ఆపరేషన్స్ స్టార్ లేదా సర్కిల్ వీటితో డినోట్ చేస్తాం, లేదా డాట్ వీటితో డినోట్ చేస్తాం. సో మనం స్టార్ అనేది ఒక బైనరీ ఆపరేషన్ అనుకున్నాం. లెట్ G be a నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ be a బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్ అని స్టార్ట్ చేయొచ్చు. నేను ఇది స్కిప్ చేస్తాను. లెట్ G be a నాన్ ఎంప్టీ సెట్ అని మాత్రమే అంటున్నాను, స్టార్ బైనరీ ఆపరేషన్ అని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు తర్వాత చెప్తాను. ఓకే, ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ G, ఇక్కడ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అనట్లేదు, జస్ట్ ఆపరేషన్ స్టార్ G కామా స్టార్, ఇది ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్. ద ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్ G కామా స్టార్ ఈజ్ సెట్ టు బి ఏ గ్రూప్, ఇఫ్ 4 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అందులో ఫస్ట్ కండిషన్, స్టార్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ G. ఈ క్లోజ్డ్ ఇన్ G అంటే ఏంటంటే, దట్ ఈస్ A స్టార్ B బిలాంగ్స్ టు G ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G. అంటే ఏం చెప్తుంది ఇది? ఫస్ట్ వన్, ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా సరే A, B బిలాంగ్స్ టు G, Gలోని ఏ 2 ఎలిమెంట్స్ తీసుకుని వాటికి స్టార్ అప్లై చేస్తే ఆ ఎలిమెంట్ Gలోనే ఉండాలి, అంటే మళ్ళీ Gలోనే ఉండాలి. సో ఇది అప్పుడు స్టార్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ G అంటారు. అంటే ఇది
సేమ్ బైనరీ ఆపరేషన్ డెఫినేషనే కదా, రెండు ఎలిమెంట్స్ని ఆపరేట్ చేస్తే మళ్ళీ జీలోని ఎలిమెంట్ రావాలి, బైనరీ ఆపరేషన్ డెఫినేషనే కదా. సో బైనరీ ఆపరేషన్ని క్లోజ్డ్ అని కూడా అనొచ్చు, క్లోజర్ లా అనొచ్చు, లేదంటే క్లోజర్ లా అని ఇక్కడ బ్రాకెట్లో వస్తుంది, క్లోజర్ లా అంటే క్లోజర్ లా సాటిస్ఫై అవ్వాలి, లేదా స్టార్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ జీ అవ్వాలి. ఓకే, సో అందుకే ఇక్కడ నేను రాయలేదు ఇందాక స్టార్ ఈజ్ అ బైనరీ ఆపరేషన్. ఇక్కడ డెఫినేషన్లోనే స్టార్ ఈజ్ అ బైనరీ ఆపరేషన్ అని రాస్తే నేను ఈ ఫస్ట్ పాయింట్ స్కిప్ చేసేస్తాను, డెఫినేషన్లో రాయను ఇంకా, ఎందుకంటే అక్కడ వాడే ఇచ్చేసాడు స్టార్ అనేది బైనరీ ఆపరేషన్. సో ఇప్పుడు రెండో పాయింట్ ఏంటో చూద్దాం. స్టార్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ. దట్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటో మనకి తెలుసు. అసోసియేటివ్ అంటే ఏ స్టార్ 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఫర్ ఆల్ ఏ బి సి బిలాంగ్స్ టు జీ, ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. అంటే ఏం చెప్తుంది, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని ఆపరేట్ చేస్తే ఒక ఎలిమెంట్ వస్తుంది, ఆ ఎలిమెంట్ని లెఫ్ట్ సైడ్ ఉంచి ఇంకొక ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ని రైట్ సైడ్ ఉంచి మళ్ళీ ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఒక ఆన్సర్ వస్తుంది, ఈ ఆన్సరు దీంతో సేమ్ ఉండాలి. ఇదేం చెప్తుంది, ఇందాక ఫస్ట్ 2 ఎలిమెంట్స్కి ఆపరేట్ చేసాము, ఇప్పుడు సెకండ్ 2 ఎలిమెంట్స్కి ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ ఒక ఎలిమెంట్ వస్తుంది, దాన్ని రైట్ సైడ్ ఉంచి ఇది లెఫ్ట్ సైడ్ ఉంచితే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ రెండు సేమ్ ఉండాలి, అది అసోసియేటివ్ లా అంటారు. ఓకే, అసోసియేటివ్ లా. ఫైన్. నెక్స్ట్ third one, star G has an identity element. Identity element అంటే ఏంటి, that is there exist, కింద రాద్దాం ఇది, that is there exist E belongs to G. ఒక ఎలిమెంట్ ఉండాలి, E అనే ఎలిమెంట్ అనుకుంటున్నాం దానికి మనం, సో స్టాండర్డ్గా ఈతో డినోట్ చేస్తాం. there exist E belongs to G such that ఎలా అంటే A star E is equal to E star A is equal to A రావాలి. అంటే 2 సైడ్స్ ఆపరేట్ చేసిన ఏ స్టార్ ఈ చేసినా ఈ స్టార్ ఏ చేసినా మనకి ఆన్సర్ ఏనే రావాలి. అంటే ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి, ఏ స్టార్ ఈ చేస్తే ఏ వస్తుంది, అండ్ ఈ స్టార్ ఏ చేసినా ఏనే రావాలి. ఒక మన ఎగ్జాంపుల్ చూడండి, ప్లస్లో న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, ఇందులో 2 తీసుకున్నాను, 2ని దేంతో ప్లస్ చేస్తే సేమ్ 2 వస్తుంది, 0తో ప్లస్ చేస్తే 2 వస్తుంది. సో ఎటు సైడ్ చేసినా 2 వస్తుంది, అప్పుడు 2 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, అలాంటి ఎలిమెంట్. సో 2 సైడ్స్ ఉండాలి. ఇప్పుడు ఓన్లీ ఈ పార్ట్ తీసుకున్నాను నేను, ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇది మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యి ఇది ఫెయిల్ అయితే ఇది మాత్రమే ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దాన్ని రైట్ ఐడెంటిటీ అంటారు. రైట్ ఐడెంటిటీ. ఇది మాత్రమే ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దాన్ని లెఫ్ట్ ఐడెంటిటీ అంటారు. వీటి ఎగ్జాంపుల్స్ చూడగలరు, ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. ఓకే, బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఐడెంటిటీ అనుకోండి ఆ ఎలిమెంట్, దాన్ని ఐడెంటిటీ అంటారు. సో ఈ అనేది ఐడెంటిటీ, ఇది ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీకి ట్రూ అవ్వాలి, ఏ ఎలిమెంట్ తీసుకున్నా సాటిస్ఫై అవ్వాలి. అలాంటి ఎలిమెంట్ ఉంటే దాన్ని ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. సో జీ మొత్తానికి కామన్గా ఒకే ఎలిమెంట్ ఉంటుంది, ఐడెంటిటీ ఎలిమెంట్, దాని పేరు ఈతో డినోట్ చేస్తాము. ఓకే, ఇది ఇలా యూనిక్ ఐడెంటిటీ ఉంటుందని తర్వాత థీరం ఉంటుంది. ఇంకొక ప్రాపర్టీ, లాస్ట్ ప్రాపర్టీ, అది ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఇన్వర్స్ అని చెప్తాను. ఫర్ ఈచ్ A belongs to G, there exists B belongs to G.
ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ, జీలోని ప్రతి ఎలిమెంట్కి దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ, ఒక ఎలిమెంట్ ఉండాలి బి బిలాంగ్స్ టు జీ. ఎలా? సచ్ దట్ ఏ స్టార్ బి చేసిన, బి స్టార్ ఏ చేసిన ఆన్సర్ ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. పైన మనకి థర్డ్ పాయింట్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నాం కదా, ఈ అని, ఆ ఎలిమెంట్ రావాలి ఆన్సర్గా. ఇక్కడేమో ఐడెంటిటీతో ఆపరేట్ చేస్తే ఇచ్చిన ఎలిమెంట్ రావాలి. ఇక్కడ వేరే ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి ఆపరేట్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ ఆన్సర్గా రావాలి. అప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్గా వస్తే ఈ బిని ఇన్వర్స్ ఆఫ్ ఏకి అంటారు. ఓకే, సచ్ దట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు బి ఓన్లీ ఇది ఒక్కటే సాటిస్ఫై అయింది అనుకోండి, నేను ఇక్కడ రాస్తాను, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అయింది అనుకోండి. ఇక్కడ ఫర్ ఆల్ పైన ఏమో ఫర్ ఆల్ ఉంది, అంటే ప్రతి దానికి తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి కాదు, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క బి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ బి, ఇంకొక బి ఉండొచ్చు అది. ఓకే, సో ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ పార్ట్ రాశాను. ఇప్పుడు ఏమవుతుంది ఇది? దీన్ని రైట్ ఇన్వర్స్ అంటారు. రైట్ ఇన్వర్స్. నేను ఇప్పుడు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాస్తే ఇదేమవుతుంది? అది లెఫ్ట్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఈ రెండు కలిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది ఇన్వర్స్. దీన్ని ఇన్వర్స్ ప్రాపర్టీ అనవచ్చు. ఇన్వర్స్ ప్రాపర్టీ, దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అనవచ్చు, ఆర్ ఐడెంటిటీ లా. అన్ని లా అంటున్నాం కదా, దీన్ని కూడా లా అన్నారు, ఇన్వర్స్ లా. సో ఈ ఫోర్ లాస్ సాటిస్ఫై అవ్వాలి: క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా అండ్ ఇన్వర్స్ లా. మనం డెఫినేషన్ రాసేటప్పుడు ఈ రాయక్కర్లేదు, లెఫ్ట్ రైట్ అని, ఇవి సెపరేట్ పాయింట్స్ అన్నమాట. సో ఇవి రాయక్కర్లేదు, ఈ 4 పాయింట్స్ రాస్తే చాలు. స్టార్ ఈజ్ క్లోజ్డ్ ఇన్ జీ, స్టార్ ఈజ్ అసోసియేటివ్ ఇన్ జీ, జీ హ్యాజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్, అంటే ఇది ఈ డెఫినేషన్, ఈ లైన్. అండ్ ఫర్ ఈచ్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో ఇవి మాత్రం మనం డెఫినేషన్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ 4 రాస్తాం. ఓకే ఓకే దెన్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ జీ కామా స్టార్ ఈజ్ సెట్ టు బి ఏ గ్రూప్ ఇఫ్ ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే, 4 లాస్ సాటిస్ఫై అయితే జీని గ్రూప్ అంటాం, జీ కామా స్టార్ని. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ చూడాలి. ఇంకా ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం, ఇంకో చిన్న డెఫినేషన్ చూసి. అండ్ ఇక్కడ ఐడెంటిటీ లాలో డినోషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ని ఈతో డినోట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ బిని దేంతో డినోట్ చేస్తామంటే ఏ ఇన్వర్స్ అని డినోట్ చేయొచ్చు. అండ్ ఈజ్ డినోటెడ్ బై, అండ్ వి రైట్ యాజ్ ఏ విధంగా రాస్తామంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని రాస్తాం. ఓకే, ఇంకొక చిన్న డెఫినేషన్ చూద్దాం. ఎబిలియన్ గ్రూప్ అయింది, ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్ అయింది, ఇప్పుడు ఎబిలియన్ గ్రూప్. ఏ గ్రూప్ G comma star is said to be an abelian group if it is commutative. Is commutative, that is commutative అంటే ఏంటి? అసోసియేటివ్ అంటే ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సి. ఇలా కమ్యూటేటివ్ అంటే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జి. ప్రతి రెండు ఎలిమెంట్స్కి ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా ఇది ట్రూ అవ్వాలి. ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ కావాలి. అంటే ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్లో తీసుకున్నాం అనుకోండి,
2 + 3 = 3 + 2 అవ్వాలి. అవుతాయి అంటే అవ్వని ఎలిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మ్యాట్రిసెస్ తీసుకున్నాను నేను, సెట్ ఆఫ్ మ్యాట్రిసెస్ M, మల్టిప్లికేషన్ తీసుకున్నాను అనుకోండి. 2 మ్యాట్రిసెస్ తీసుకున్నా, మ్యాట్రిసెస్లో A, B. A × B చేస్తారు స్క్వేర్ మ్యాట్రిసెస్ తీసుకుంటే, B × A కూడా చేయండి. అవి రెండు ఈక్వల్ కావు ఇన్ జనరల్గా. అంటే మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. సో అవి మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సో ఇలా ఖచ్చితంగా అయితే అనుకోవద్దు, అవ్వని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. మనం ఇప్పటివరకు ఓన్లీ రియల్ నెంబర్స్తోనే ఆడుకున్నాం కాబట్టి, ఓన్లీ రియల్ నెంబర్స్నే చూసాం కాబట్టి ఇవన్నీ ఇన్ జనరల్గా ట్రూ అయితే అనిపిస్తాయి. అసోసియేటివ్లా, కమ్యూటేటివ్లా అన్నీ ఎప్పుడూ ట్రూ అయితే అనిపిస్తాయి, కానీ కాదు. కొన్ని సెట్స్లో ట్రూ ఉండవు. సో అవన్నీ ఎగ్జాంపుల్స్లో తర్వాత చూద్దాం. ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోగలిగితే మీకు ఈ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ వస్తుంది. మనకి యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని థీరమ్స్ ఎగ్జాంపుల్లో ఎగ్జామ్స్లో అడుగుతాడు. కానీ మనకి సబ్జెక్ట్ రావాలంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువగా నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ క్లాస్ ఇక్కడ ఆపేసి ఎగ్జాంపుల్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.